సుకుమార్ దర్శకత్వంలో ఇప్పుడు ఏ సినిమా వచ్చినా రికార్డులను సృష్టించడం, రికార్డులను వేటాడడం ఖాయమనిపిస్తుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ పైన కూడా అంతకు మించి అంచనాలనే కనిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన రంగస్థలం ఎన్ని రికార్డు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే రామ్ చరణ్ నటించిన రంగస్థలానికి ముందు ఎన్నో సినిమాలో అతని నట విశ్వరూపం చూపించాడు. అది క్లాస్ గాను, మాస్ గాను. కానీ రంగస్థలం సినిమాకి వచ్చినట్లయితే రామ్ చరణ్ నటన చూస్తే అద్భుతం, అమోహం. రామ్ చరణ్ లో ఇలాంటి నటన కూడా దాగుందా అని చెప్పి అప్పుడే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. రామ్ చరణ్ చెవిటివాడిగా, గ్రామీణ ప్రాంతం కుర్రవాడిగా, తన సమస్య కాకపోయినా తన ఊరి సమస్యను తన సమస్యగా భావించుకున్న రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన చూస్తే అతని నటనకి ఫిదా అయిపోవాల్సిందే అనమాట. రంగస్థలం సినిమాలో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అతని నటనతో అందరినీ ఆకర్షించాడు. రామ్ చరణ్ తన అన్నని కోల్పోయిన తర్వాత అతని నటన అందరినీ ఆకట్టుకున్నమాట. మరి దర్శకుడు సుకుమార్ గురించి మనం ఒకసారి చెప్పాలంటే పుష్ప 2 మరి పుష్ప 2 సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. దాదాపు 1800 కోట్ల రూపాయల పైగా సంపాదించి పెట్టిందన్నమాట ఈ సినిమా. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ చూస్తే అంతకు ముందు అతని అభిమానులుగా ఉండని వాళ్ళు కూడా అతని అభిమానులుగా మారిపోయారంటే అతని నటనలో అంత గ్రేస్, అంత పవర్ను చూపించిన దర్శకుడు సుకుమార్. మరి వీళ్ళిద్దరి కలయికలో మరోసారి రాబోతున్న సినిమా అంటే రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే మెగా ఫ్యాన్స్ మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఈ సినిమా మాసా క్లాసా, రామ్ చరణ్ ని మరొక కొత్త కోణంలో చూపించబోతాడా సుకుమారు, ఎలా ఉండబోతుంది, ఎలా కనిపించబోతున్నాడు మా అభిమాన హీరో అని మెగా ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న పెద్ది మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ సినిమా విజయాన్ని, ఆ సినిమా చేయబోయే కలెక్షన్లని, ఆ సినిమా విజయాన్ని చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ గారు నటించబోయే సినిమాకి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుందండి. ఇప్పటి నుంచి నేనైతే గట్టిగా ఒకటి చెప్తున్నా, 2026 సంక్రాంతి సందర్భంగా విడుదలైన 12వ తారీఖు విడుదలైన మనశంకర వరప్రసాద్ సృష్టించిన రికార్డు మామూలు రికార్డు కాదు. ఒక రీజనల్ సినిమా, మెగాస్టార్ నటించిన మనశంకర్ సినిమా సాధించిన రికార్డు చూస్తే ఒక్కొక్కరికి మర్చిపోవాల్సిందే అనమాట. చిరంజీవి పని అయిపోయింది, చిరంజీవికి అంత సీన్ లేదు, చిరంజీవి సినిమాలకి అంత బడ్జెట్ అనేది లేదు. ఒకవేళ భారీ ఎత్తు బడ్జెట్ అనేది పెట్టినా కానీ మళ్ళీ ఆ కలెక్షన్లు రికవర్ చేసుకోవాలంటే చాలా కష్టం. చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలు అనేది వెన్నుకోవటంలో విఫలమయ్యాడు. చిరంజీవి ఈ వయసులో కూడా ఆ డాన్స్ ఏంటి, ఆ ఫైట్ ఏంటి, 35 నుంచి 40 సంవత్సరాల యువకుల్లాగా చిరంజీవి కనబడటం ఏంటి, చిరంజీవి వయసు ఏంటని ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించిన వాళ్ళందరూ నోర్లు మూపించిండు మనశంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్లతో. చివరకు తర్వాత అందరూ ఏం చెప్పుకున్నంటే, ఇలాంటి సినిమా తీసి ఇన్ని 100 కోట్ల రూపాయల కలెక్షన్లు చేసిన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే మెగాస్టార్కి మాత్రమే అది సాధ్యపడుతుంది అని విమర్శకుల నోర్లు మూపించిందండి మెగాస్టార్ చిరంజీవి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మార్చి 26వ తారీఖున అనుకున్నాం, కానీ నేను ఇంకా ముందాలే వస్తానని మార్చి 19వ తారీఖునే విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా కూడా కలెక్షన్లు చేయనన్ని కలెక్షన్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేయబోతుంది అనమాట. ఒక పక్క అతను రాజకీయాల్లోనూ మరో పక్క సినిమాలోనూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి తర్వాత వచ్చే సినిమా పెద్ది. ఇక పెద్ది గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ రాసి పెట్టుకోండి. పెద్ది సినిమా అద్భుతమైన కలెక్షన్లతోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకి ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోవాల్సిందే అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ ఇంతకు ముందు పెద్ది సినిమాలోని ఫస్ట్ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కావు. మిలియన్లు, ఆ పాట అనేది మిలియన్లు ఎన్ని మిలియన్ల వ్యూస్ సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 170 మిలియన్లకు పైగా ఇప్పుడు వ్యూస్ సంపాదించిందంటే ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టింది పెద్ది మూవీలోని రెండో సాంగ్ రై రై రారా అనే సాంగుతోని అద్భుతమైన వ్యూస్ సంపాదించి పెట్టింది అనమాట. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ సంపాదించిందంటే నాట్ ఇట్ జోక్. ఈ రికార్డులు మొత్తం కూడా ఒక మెగా హీరోలకు మాత్రమే సాధ్యపడింది అనమాట. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం, రామ్ చరణ్ గారి ఎలాంటి పాత్రనైనా సరే పరకాయ ప్రవేశం చేయగలి ఒక సత్తా ఉన్న వ్యక్తి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
ఏప్రిల్ 30వ తారీఖున అద్భుతమైన నటనతో విజృంభించబోతున్నాడు. ఈ సినిమాకి కాస్తంత హిట్ టాక్ గాని వచ్చిందంటే, మొదటి ఆటకి కాస్తంత హిట్ టాక్ గాని వచ్చిందంటే ఇక రికార్డుల మోత మామూలుగా ఉండదు. ఇంతకు ముందు ఉన్న రికార్డులను కూడా తిరగరాస్తారనమాట. అంత సత్తా ఉన్న వ్యక్తి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి ఇలాంటి సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి వీళ్ళిద్దరి కలయికలో మరోసారి రాబోతున్న సినిమా RC-17. ఈ సినిమా పైన ఉన్న అంచనాలు మామూలు అంచనాలు కావన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా 2022 మార్చి 25వ తారీఖున విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయం. కానీ రామ్ చరణ్ గారికి అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ విజయం అనేది లేదు. ఆచార్య డిజాస్టర్ సినిమా, గేమ్ చేంజర్ కూడా ఊహించినంత ఇదిగా ఆడలేదు. మరి రంగస్థలం RRR సినిమాల తర్వాత ఇంతవరకు పెద్ద హిట్ అనేది లేదు రామ్ చరణ్ కి. అయినా సరే అతని క్రేజ్ అనేది తగ్గలేదు ప్రేక్షకులలో. ఈ విధంగా కొంతమంది హీరోలకు మాత్రమే క్రేజ్ అనేది తగ్గదు. కొన్ని ఫ్లాపులు పడ్డా సరే, అవి ఫ్లాపులే కావచ్చు, డిజాస్టర్లే కావచ్చు, ఫెయిలే కావచ్చు, ఊహించనంత ఇదిగా ఆడకపోయినా సరే వాళ్ళ క్రేజ్ అనేది తగ్గదు. ఎందుకంటే ఆ సినిమాలో కొంతమంది కథను చూడరు, వాళ్ళ యాక్టింగ్ చూస్తారు, వాళ్ళ డాన్స్ చూస్తారు, వాళ్ళ డైలాగ్ చూస్తారు, వాళ్ళ ఫైట్లు చూస్తారు. ఆ సినిమా ఆడినా ఆడకపోయినా సరే ఆ హీరోని మాత్రమే ఎక్కువ గమనిస్తారు అనమాట. ఆ హీరో సినిమా నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా సరే అతని యాక్టింగ్, ఫైట్, డైలాగు వీటికి ఫిదా అయిపోతారు అనమాట. ఎన్ని ఫ్లాపులు పడ్డా రామ్ చరణ్ గారికి ఇంతవరకు కూడా క్రేజ్ అనేది తగ్గకుండా ఎందుకు పెరిగిందంటే అతను ఆల్ రౌండర్ కాబట్టి ఎలాంటి పాత్రనైనా సరే అవలేలాగా యాక్షన్ చేసి చూపిస్తారు అనమాట. దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకనే అతని క్రేజ్ అనేది తగ్గకుండా ఇంకా పెరిగింది. ఇది కొంతమందికి మాత్రమే, కొంతమంది ఇందాక చెప్పినట్టుగా కొంతమంది హీరోలకు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు పెద్ద సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఆ కథ ఏంటి, రామ్ చరణ్ గారిని కొత్త కోణంలో ఎలా చూపిస్తారు సుకుమారు, మరి ఎన్ని కలెక్షన్లు చేస్తుంది, ఎన్ని ఇండస్ట్రీ రికార్డులు సృష్టిస్తుంది, ఈ కథ పరంగా రామ్ చరణ్ గారు మరో కొత్త లుక్ లో కనిపిస్తాడా, సుకుమార్ గారు రామ్ చరణ్ గారు ఏ విధంగా చూపిస్తారని చెప్పి ఇప్పటి నుంచే ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారంటే రామ్ చరణ్ గారు అప్పుడే విజయం సాధించేసినట్లు లెక్క. నేను ఇంతకు ముందు కూడా నా వీడియోలో ఒక మాట చెప్పాను. అదేంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మెగానామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు అని ఎందుకు చెప్పానంటే ఈ సంవత్సరం ఎప్పుడైతే ఏర్పడిందో సంక్రాంతి పండగ సందర్భంగా 12వ తారీఖున విడుదలైన మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ నటించిన ఈ సినిమా కలెక్షన్లతోని మనందరినీ పలకరించిన అనమాట మెగాస్టార్ చిరంజీవి విజయంతో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తాయి. అంతేకాకుండా రామ్ చరణ్కి 2 కవాల పిల్లలు, అది కూడా ఈ 2026నే. తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ, ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డు సృష్టిస్తుంది, కొత్త రికార్డులు కూడా సృష్టించబోతుంది పెద్ది మూవీ. తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా, అది కూడా ఈ 2026నే. మరి మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా కూడా ఇదే 2026న విడుదలయ్యి మళ్ళీ ఇంకొక ఘన విజయం సాధించబోతుంది అనమాట. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మెగానామ సంవత్సరం అవునా కాదా? మీరు కామెంట్ ద్వారా చెప్పండి. లాస్ట్గా మీకు ఒక రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోకి లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఒక పాయింట్ చూపిస్తుంది. ఆ పాయింట్ మీరు మాకు కొట్టినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కింద ఉన్న హై బటన్ మీరు క్లిక్ చేసి ఆ పాయింట్ మాకు కొట్టాలని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.